ఇప్పుడు నేను ఈ పండాకులన్నిటి నేను కట్ చేస్తున్నానండి. ఇవి ఉంచే పని లేదు, అవి కట్ చేస్తే కొత్తవి వస్తాయి అన్నమాట. ఇట్లా ఇది చూసారా, ఇది కొత్త చిగుర్లు ఉన్నాయి కదా, ఈ కొత్త చిగుర్లు వస్తే కానీ మనకి మళ్ళీ ఇట్లా కొత్త పిందెలు పడవుతాయి అన్నమాట. ఇదిగోండి కొత్త పిందెలు, ఈ కొత్త చిగురు ఇది. అందుకని నేను ఈ పండిపోయిన ఆకుల్ని తీసేస్తానండి. ఇది కట్ చేసాను చూసారా, ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇవి కట్ చేసేసాను అన్నమాట. ఇక్కడ కూడా చూసారా, ఇదిగోండి ఇక్కడ ఇది కట్ చేసేసాను. ఈ చివర్లు ఇంకా మనకి గుళ్ళు రావు అనుకున్నాయి, ఇదిగోనండి ఇక్కడ కూడా కట్ చేసేసాను అన్నమాట. ఇట్లా ఈ కట్ చేస్తే మనకి ఇలా కొత్త ఇగుర్లు వస్తాయి. కొత్త ఇగుర్లు వస్తే మళ్ళీ మనకి ఇదిగోండి కొత్త ఇగురు చూసారా, ఈ కొత్త ఇగుర్లు వస్తే కానీ మనకి పూత పిందె రాదండి. ఇదిగోండి కొత్త ఇగురు, అందుకని పండిపోయిన ఆకులన్నీ తీసేయాలి. కూడా అంతేనండి, ఇదిగో ఏదైనా అంతే. నేను ఇదిగో ఇది చూసారు ఇక్కడ కట్ చేసేసాను. ఇహ రావు, ఇప్పుడు ఇది పెరిగేదాన్ని ఉంచుతున్నానండి. పూత పిందె వస్తాయి అనుకున్నది, ఇహ రావు అనుకున్నవి కట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇది కూడా కట్ చేశాను. దోస నాకు ఇది రాదు అని ఇదిగోండి బీర కూడా కట్ చేసేసానండి. ఇది సరిగ్గా రావట్లేదు. ఈ పిచ్చాకులు నాకు ఇది మంచిదేను. నేను సోడా ఉప్పు, బేకింగ్ సోడా ఆ లిక్విడ్ నేను అది ఎక్కువ వేసి, ప్లస్ నేను బోన్ మిల్ లిక్విడ్ వేస్తాను కదా, అది ఆకుల మీద పడింది అనమాట. అందుకని ఆకులు అలా మాడిపోయినాయి. అయినా అనవసరం, అవి కూడా కట్ చేసేద్దాం అనుకున్నానండి. ఇదిగోండి ఇది కూడా ఇగుర్లు రావనుకున్నాయి, నేను కట్ చేసేస్తున్నా. ఇదిగోనండి ఇది తెగులు వచ్చేసింది. ఇది కూడా కట్ చేసేస్తానండి. ఇక్కడ కూడా కట్ చేసేసాను. ఇదిగోండి బేర చూసారా, ఇగురు దగ్గర కట్ చేసేసాను. ఈ పూత పిందె వస్తున్నాయి కదండి కొత్త ఇగుర్లు, ఇది కట్ చేయను అన్నమాట. ఇది ఉంచేస్తాను. ఇక రాదు పూత అనుకున్న, ఇక్కడ అయిపోయిందండి రావటం, ఇక రాదు ఇది. అందుకని ఇది కట్ చేసేసాను. ఇది కట్ చేసేసాను. ఇవి కూడా ఈ పండు ఆకులు, ఎండాకులు మొత్తం కట్ చేసేస్తానండి. ఇదిగోనండి మొత్తం ఆకులు కట్ చేసి పడేసాను. ఆ తెగుళ్ళు ఉండయి, తెగుళ్ళు కాదు, ఇది ఎండిపోయినాయి, పండిపోయినాయి ఆకులు ఇవి. అందుకని ఒక బీరకొక్క దానికే ముడత తెగులు వచ్చిందండి. మిగతా అన్నీ నేను బాగానే చేశాను. ఈ మచ్చలు ఎందుకు వచ్చినాయి అంటే, అవి నేను హోమ్ మేడ్ బోన్ మీల్ లిక్విడ్ వేస్తున్నాను కదా, అన్ని గింజలు కలిపేసి మొక్కలు మొలిపించి పొలవబెట్టి అది ఆ నీళ్లు పడి అలా వచ్చినాయి అన్నమాట. అంతేగాని తెగుళ్ళు ఏమి లేవు. కాకపోతే ఇది ఎప్పుడో చేయాల్సింది. నేను ఈ చెట్టు ఎండిపోతుంది అంటున్నాను కానీ పండాకులు కొయ్యలేదు. అది కొద్ది ఎండ తగలకుండా అడ్డుంటాయి అనుకున్నాను, బట్ నాది రాంగ్ థింకింగ్ అనమాట. కట్ చేస్తే చక్కగా ఇట్లా ఈ కొత్త గుళ్ళు వస్తాయి కదండి, కొత్త గుళ్ళకి మళ్ళీ మనకి పూత పిందెలు కూడా పడతాయి అన్నమాట. లేకపోతే ఈ వాటికి పూతల పిందెలు పడవదిగో చూసారా. అది ఎప్పుడైనా కానీ పండాకులు అవి కట్ చేసుకోవాలి. ఇదిగోనండి కొత్త గుళ్ళు వస్తే కానీ ఇదిగో పూతలు వస్తాయి అన్నమాట. అది ఎక్కడ కొత్త ఇగుర్లు వస్తే అక్కడ వస్తుందండి పూత పిందె, అదిగోండి. అందుకని పండాకులు కట్ చేస్తే మీకు కొత్త ఇగుర్లు వస్తాయి. అది కూడా అన్ని కట్ చేసేసానండి. ఇదేం పెద్ద ఎక్కువ పండలేదు, ఇది చెట్టు నీడకుంది కదా, పెద్ద ఆకులు ఎక్కువ ఎండిపోలేదు, పండిపోలేదు. కానీ ఆ పండు బారిని కూడా కట్ చేసేసాను. వాళ్ళకి కింద తెల్ల మచ్చ తెగులు వచ్చిందండి ఆకులకి. నేను అప్పుడు బేకింగ్ సోడా వేస్తే అది పోయింది ఆ తెగులు. కాకపోతే ఆ తెగులు వచ్చిన ఆకులన్నీ పండిపోయినాయి అన్నమాట. ఇవి కూడా కట్ చేయాలి నాకు, కానీ తొందరగా కట్ అవటం లేదు. అవి ఈవినింగ్ చేస్తాలండి, అప్పుడైతే నీళ్లు పెట్టేశారు అంకులో ఇప్పుడు, అందుకని కట్ అవ్వట్లేదు. ఈవినింగ్ ఎండిపోయి ఉంటాయి కదా, చక్కగా వస్తాయి, అప్పుడు కట్ చేస్తాను. కూడా అంతే, ఆ కింద తెల్ల మచ్చ తెగులు వచ్చిందనమాట. అందుకని నేను ఆ బేకింగ్ సోడా వాటర్ పోస్తే చక్కపోయింది. ఈ కింద ఈ ఆకులన్నీ ఇవ్వండి, నేను బోన్ మిల్ లిక్విడ్ వేస్తే హోమ్ మేడ్ బోన్ మిల్ లిక్విడ్, అందుకని ఆ రంగు తిరిగినాయి, అంతేగాని అవి తెగులు కాదు. నాకు కాకరకి పెద్ద లేవండి, అందుకని చేయలేదు. ఈ 4 ఆకులు కూడా కట్ చేస్తే పోయిద్దేమో, చేస్తాలేండి. ఈ పెద్ద ఎండిపోలేదండి. చెట్టు ఎక్కడన్నా ఏదన్నా చెయ్యి తగిలి లేదు, ఆ బన్నీలు పీకిని ఏదన్నా కొమ్మ ఎండిపోయింది, కానీ ఇది కూడా నాకేం పండిపోలేదు, బాగానే ఉంది.
బన్నీలు అయ్యో కొట్టేసినాయి. ఇది ఒక కొమ్మ ఎండిపోయింది అంతేగాని ఇదేం పెద్ద బాగానే ఉంది. ఇవి కూడా పండాకులు కోసేస్తాను. కూడానండి నాది మంచి గుమ్మడి, నేను ఆగం చేసుకున్నాను దీన్ని. ఇక్కడ ఈ కార్నర్లో ఉండేదండి అది, అక్కడ స్ప్రింక్లర్ ఉందన్నారే, అందుకని ఆ స్ప్రింక్లర్లు వర్క్ మ్యాన్ వచ్చినప్పుడు అక్కడ స్ప్రింక్లర్లు ఉందంటే ఇది నేను ఇటు ఎత్తి అవతలి పెట్టలేను కదా, అందుకని నేను ఇది ఇట్లా జరుపుకొచ్చాను అనమాట చిన్నగా. జరిపినప్పుడు ఆల్రెడీ అది అల్లుకుంది, ఇక అప్పుడు అది పాడైపోయింది. ఇంకా ఆల్రెడీ అల్లుకుంది కొంచెం విరిగినట్టుగా అలా వచ్చేసి ఇది పాడైపోయిందండి. ఇదిగోండి ఇలా ఇరిగిపోయింది అన్నట్టు, బాగా రాలేదు. ఇదిగోండి ఇక్కడ కూడా అది అటు ఉన్నది ఇటు తిరిగింది కదా, పైగా ఆల్రెడీ అల్లుకున్నది అది రాక ఇదిగోనండి కట్ చేస్తే ఇట్లా ఈగుళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ గుళ్ళకి మనకి హోప్స్ పెట్టుకుంటే పెట్టుకోవాలి వాటికి. అది ఇదిగోండి ఈగుళ్ళు, ఇదిగో ఇవన్నీ కట్ చేసేసానండి. ఇప్పుడు ఈగుళ్ళు వస్తాయని ఇదిగో ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ కట్ చేశాను. ఇప్పుడు ఈగుళ్ళు రావాలి. కూడా పెద్దగా ఏం పండిపోలేదండి ఆకులు, కానీ ఉన్నాయి పండుబారిని అన్నీ కూడా కోసేసాను. ఇది కూడా నాకు బోన్ మిల్ లిక్విడ్ పడి మచ్చ రావటమే కానీ పండుబార్ల చెట్లు బాగానే ఉన్నాయి. దోస కూడానండి పెద్ద ఏమంత పాడవలేదు. పండుబారిని కూడా అసలు ఎక్కువ లేవు అసలు, ఆకులు కట్ చేసి వేయటానికి కూడా ఇది బాగానే ఉంది. ఆల్మోస్ట్ మొత్తం పాడైందండి, అదన్నీ కోసేసాను. ఇది బోన్ మిల్ లిక్విడ్ వేసి రంగు తిరిగినవి అన్నీ కోసేసాను. ఈ తెగుళ్ళు వచ్చి ఇది ఏమో ట్రాష్ క్యాన్లో వేద్దామని పెట్టేశాను. ఇది మనం మళ్ళీ వేసుకోకూడదండి, యూస్ చేయకూడదు అవి, అందుకని అది తీసి పక్కన పడేసాను, ట్రాష్ క్యాన్లో వేస్తాను. అవి పొట్ల పూత పిందె బాగుంది, దీనికి కూడా ఎక్కువ లేవండి పండాకులు. ఇక ఉన్న ఆకులు కొద్ది పండు బారిన కూడా నేను పీకేశాను, ఎక్కువేం లేవు అయ్యను. ఎండలు ఇప్పుడు పెరుగుతున్నాయి, ఎండలు వచ్చినాక దోసకాయలు కొయ్యొచ్చు, కొయ్యబుద్ధి అవటం లేదు. ఈ ఎండలకి కోసినా కానీ కొద్ది చేదులు వస్తాయండి, అందుకని బాగా పండనిచ్చి కోస్తే తొందరగా మెత్తబడిన కూడా మెత్తబడవయ్యి. వర్షాలు వచ్చినాక తొందరగా మెత్తబడతాయి కానీ ఇప్పుడు ఎండలకి మెత్తబడవు. అందుకని బాగా పండినాక కోస్తే చేదులు అవ్వకుండా ఉంటాయని అలాగే ఉంచేసాను. అది కూర అవసరమైనప్పుడు కోద్దామని. వాళ్ళు కోసేటప్పుడు ఈ కాయలు కోసేసాను. ఇది అబ్బా లోపలికి తీసుకెళ్తా. ఇదిగోనండి ఈ బెండ మొక్కలకు కూడా అంతాను ప్రూనింగ్ చేసేసానండి, ఆకులు అవి కట్ చేసేసి. ఇదిగో పైన ఇప్పుడు ఒక మొగ్గ రెండు మొగ్గలే ఉంటున్నాయి, రావనుకున్నాయి కట్ చేసేసానండి. ఇలా కొంచెం ఎక్కువ ఉన్నాయి ఏమన్నా ఉంచాను అనమాట. ఈ కింద అంతాను ప్రూన్ చేసేసాను, ఏమన్నా పిలకలు వస్తే బాగుంటుందని. నేల కూడా బాగా ఇలా గుల్లబార చేశానండి, తీసి బాగా ఒక మూరెడు బెత్తడెత్తున, బాగా మూరెడు కాదు ఓ జానెడెత్తున బాగా శుభ్రంగా తవ్వేసేసి కొంచెం ఇలా గుల్లబార చేసి కొద్ది మట్టేసానండి. ఆ దొండ కూడాను సరిగ్గా రావటం అనుకున్నాం కదా, అందుకని బాగా ఇదిగో బాగా అసలు ఒక బెత్తడి కాదు బాగా జానెడు బాగా తీసేసి ఇలా బాగా గుల్లబార చేశానండి నేలంతాను. ఇదిగో పొడి పళ్ళాడుతుండేలాగా. అప్పుడు కానీ మనం పోసిన నీళ్లు లోపలికి వెళ్ళటం చూసారా, బాగా లోపలికి మొత్తం గుల్లబార చేశాను అనమాట. రోజుకు ఒక పాటు ఇలా చేస్తాను. అప్పుడు ఎందుకు రావో చూద్దాం కాయలు అయ్యాను. చూసారా ఇదిగోండి ఎక్కడికక్కడ మొత్తం గుల్లబార చేశానండి. ఇది మొత్తం అంటే అడుగాన కాదు, అడుగానంటే వేర్లు అయ్యి ఉంటాయి కదా, నాకు బాగా ఇంత జానెడు ఎత్తున బాగానే తవ్వి గుల్లబార చేశానండి. అన్ని పార్ట్స్లను గుల్లబార చేసి మట్టి గుల్లబార చేశాను, బాగా గుల్లబార చేసి మళ్ళీ పైన మళ్ళీ మట్టి కూడా వేసాను అనమాట. ఇదిగోండి ఇది కూడా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం గుల్లబార చేసేసి కొద్ది కౌడంగా దిగిన బాగా నలిపేసానండి. అదిగోండి ఇదిగోండి కౌడంగా దీన్ని చక్కగా నలిపేసేసేసాను అనమాట. అన్ని గుల్లబార చేసేసి ఆల్మోస్ట్ అన్ని కుండీల్లో గుల్లబార చేసేసి ఇలా తవ్వి సరి చేశానండి. కొద్ది కౌడంగా దీన్ని కూడా నలిపేసేసేసాను. ఇదివరకు చిత్తపలు అట్నే పెట్టేశాను పిడకలల్లే. ఇప్పుడు అవన్నీను కొద్దిగా గుల్లబార చేసేసేసాను అనమాట. మొత్తం ఆల్మోస్ట్ అన్ని పాదల్లోని ఇదిగో బెండలన్నీ ప్రూన్ చేసేసానండి. ఈ పైన 1-2 మొగ్గలు ఉన్నాయేమో తీసేసాను, అవి అవ్వవని. ఇలా కొంచెం ఎక్కువ ఉంటేనేమో ఉంచాను.
ఇదిగోండి కట్ చేసేసాను. అదిగో కట్ చేస్తే వస్తాయి అంటున్నారు, మరి ఎక్కడ వస్తాయో మరి నాకు తెలియట్లేదు. ఇది అప్పుడు బన్నీ కట్ చేసింది, మరి దీనికి ఏం రాలేదు కదా, చూద్దాం. ఇదిగోండి ఇది కూడా ఇక్కడ కట్ చేసేసాను. అన్ని ఆకులన్నీ కట్ చేసి మళ్ళీ అదే పాదిలో వేసేసి కొద్ది మట్టి కప్పు పెట్టేసానండి గుల్లబారు చేసి. ఇదండి ఈ రోజున హార్వెస్ట్. దోసకాయలు ఇంకా ఉన్నాయండి, కాకపోతే నాకు ఇప్పుడు అవసరం లేదని కొయ్యలేదు. ఈ బెండకాయలు ఇవాళ అన్నీ ఒక 5-6 కాయలు వచ్చినాయండి, అన్ని ప్రూన్ చేసి పడేసాను. ఇదిగోండి ఒక క్యారెట్ వచ్చింది, ఈ 2 కీరాలు, 1 టమాటో. కీరాలు మాత్రం రోజు మార్చి రోజు వస్తున్నాయండి. ఇదిగోండి బీట్రూట్లు చూస్తున్నారా, ఇదిగోండి ఇది నేను కట్ చేసి పెట్టినవి కదా, ఇలా పెడతాం కదండి, కట్ చేసి పెట్టిన దానికి ఇదిగోండి మీకు తెలుస్తుందా, ఇలా కట్ చేసి పెట్టాను. పైన ఇది పాపప్ అయితే కట్ చేసి చక్కగా ఇక్కడేమో కింద నేను ఇదిగోనండి కట్ చేసి పెట్టి, నాకు చేతికి తెలుస్తుంది నాకు కట్ చేసింది ఇది. ఇదిగోండి ఇది ఈ పైన ఊరిందనమాట. ఇక వాళ్ళు బీట్రూట్ రసం పెడతానండి, మరి టమాటా రసం పెట్టినట్టు నేను బీట్రూట్ రసం పెడతాను. ఇంకా ఉన్నాయండి, కాకపోతే ఇవే కాదు, నాకు పొన్నగంటి కూర ఉంది చాలా, కాకపోతే ఇప్పుడు అవసరం లేదని కొయ్యలేదు. అది నాకు బాగానే ఉన్నాయండి, గంపలు గంపలు రావట్లేదు కానీ బాగానే ఉన్నాయి. అంటే నేను పెట్టింది కూడా కొంచెం కొంచెమే కదా, ఒక్క పాదిలో ఒక్కటి అంతే కదా నేను పెట్టింది, అందుకని. అంతేగాని పంట అయితే డిస్సాటిస్ఫాక్షన్ అయితే కాదండి. మాకు మా చిన్నప్పుడు మాకు రాజం నాయనమ్మ అని ఒక ఆమె ఉండేది. మా నాయనమ్మ చెప్పేది, మనం ఒక బుట్టెడు కందులు కానీ బుట్టెడు పెసలు కానీ మనం నాటితే 2 బుట్టలు వస్తే వ్యవసాయం మానే పని లేదు, చెయ్యొచ్చు అని చెప్పేదన్నమాట. బుట్టకి 2 బుట్టలు పండితే మానే పని లేదు, వ్యవసాయం చెయ్యొచ్చు అని చెప్పేది. అట్లాగే నేను పెట్టిన దానికి నా ఎఫర్ట్స్కి ఇది చాలా బెటర్ అనిపిస్తుందండి నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు కూడా ఇలా పండుతున్నాయా, మీకు కూడా బీట్రూట్లు, కీరాలు, క్యారెట్లు మీకేం పండుతున్నాయో కామెంట్ చేయండి.